భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జిల్లా సమితి నాయకత్వంలో జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు విజయవాడ సమీపాన గల పెనుగంచిప్రోలు గ్రామంలో రాజకీయ సైద్ధాంతిక రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరం జరుగుతుందని చెప్పి పాత్రికేయ ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ రోజున భావదారిద్ర్యం వెంటాడుతూ ఉన్నది. యువతని మేలుకొల్పవలసినటువంటి అవసరం ఉన్నది, జాగృతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. పార్టీ శ్రేణులను మరింత చైతన్యవంతం చేయడం ద్వారా రాబోయేటువంటి కాలంలో మితవాద శక్తులపైన పోరాటం చేయవలసినటువంటి బాధ్యత కమ్యూనిస్టు శ్రేణులపైన ఉన్నది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పులను మనం పరిశీలిస్తున్నాం. ఈ మార్పులను అధ్యయనం చేస్తూ దాని నుంచి గుణపాఠాలను తీసుకుంటూ యువతని ప్రత్యేకించి చైతన్యవంతం చేసే దానిలో భాగంగా 28 జిల్లాల కార్యవర్గ సభ్యుల స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వం 1000 మంది ఈ రాజకీయ శిక్షణా శిబిరంలో పాల్గొంటారు. కాబట్టి పార్టీ శ్రేణులు, ప్రజలు ఆర్థికంగా సహకరించి ఈ శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగాను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ చరిత్రను మార్చివేస్తున్నారు, చరిత్ర గమనాన్ని మార్చివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవమైనటువంటి చరిత్ర, భారతదేశ చరిత్ర, భారతీయ సంస్కృతి, వీటన్నిటినీ కూడా వాస్తవాలను తెలియజేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రాజకీయ సైద్ధాంతిక శిక్షణా శిబిరం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న దానిలో భాగంగా రాష్ట్ర స్థాయి శిక్షణా శిబిరంలో పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ శిక్షణా శిబిరం జయప్రదానికి గాను ఆర్థిక సహకారాన్ని అందజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.